ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి దేవుని బిడ్డలారా? వేకునే లేచారా? బైబిల్ గ్రంథం చదివారా? వేకునే లేచి దేవుని కలుసుకో. అప్పుడు దినమంతా దెయ్యం నీకు దూరంగా ఉంటుంది. దెయ్యం అంటే సమస్యలు, అపాయాలు, శోధనలు, పాపము అన్నీ నీకు దూరంగా ఉండాలంటే వేకుజామున లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఇంకా ఎవరైనా యేసును ఎరుగని వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఎవరైనా ఇంకా యేసును సొంత రక్షకుడుగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు కలువరి శిలువలో మరణించినాడు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు. పునరుత్థాన శక్తిని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నరక బాధల నుంచి మనల్ని తప్పించే రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనకు మీ హృదయాన్ని ఇవ్వండి. దేవుని వాక్యం వినండి, రక్షణ పొందండి. ఇంకా మందిరానికి వెళ్ళండి వారు దయచేసి దేవుని మందిరానికి వెళ్ళండి. మనల్ని ఆశీర్వాదానికి వారసులు చేసే దేవుని వాక్యాన్ని స్వీకరించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇక్కడ దేవుడు 3 విషయాల గురించి మనకు చెప్తున్నాడు. ఒకటి, భయపడకుడి. రెండవదిగా, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మూడవదిగా, ఇక మీదట మీరు చూసినటువంటి ఐగుప్తీయులను మరి ఎన్నడూ మీరు చూడరు. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఇక్కడ భక్తుడైన మోషే 6 లక్షల మంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి, బానిసత్వం నుండి వారిని వెలుపలికి తీసుకుని వస్తున్నాడు. మోషే ఒంటరి ప్రయాణం. అతన్ని బలపరిచేవారు కానీ, ధైర్యపరిచేవారు కానీ, ప్రోత్సాహపరిచేవారు ఎవరు కూడా లేరు. ఇంకా మోషే మీద సనిగేవారు ఉన్నారు, అతన్ని నిరాశపరిచేవారు ఉన్నారు. కానీ మోషే ఒంటరి ప్రయాణం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా జీవితంలో ఒకసారి ఒక పెద్ద డెసిజన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. గత సంవత్సరంలో నా భర్తకు అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపరచబడి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేశారు. అయితే కోమాలోకి వెళ్ళిపోయాడు నా భర్త. 10 రోజులు కోమాలో ఉన్నాడు. డాక్టర్స్ ధృవీకరించారు ఇతడు చనిపోయాడని. మా నాన్న నాకు ఫోన్ చేసి, బిడ్డ పోస్ట్ మార్టం చేసుకుని బాడీని తీసుకుని వస్తున్నాము అనే సంగతి నాకు తెలియబడినప్పుడు నేను చాలా భయపడిపోయినాను, చాలా కంపించిపోయినాను. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను. తండ్రి, నా భర్త విషయంలో మీ చిత్తం ఏమైనది ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నాకు వాగ్దానం ఇచ్చినాడండి దేవుని బిడ్డలారా. అప్పుడు నేను మా నాన్నకు ఫోన్ చేసి, సీసీయూ నుంచి నా భర్తను బయటికి తీసుకుని రావద్దు, దేవుడు తప్పకుండా నా భర్తను బ్రతికిస్తాడు అనే నిర్ణయాన్ని ధైర్యంగా నా తండ్రికి నేను చెప్పడం జరిగింది. దేవుడు ఎంత అద్భుతకరుడండి! భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం నడిచినప్పుడు దేవుడే మనకు ఆదరణ ఇచ్చేవాడు. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. కొంతమంది జీవితంలో మనం గమనించి చూసినట్లయితే చీకటి అంటే కొంతమంది భయపడిపోతుంటారు. ఒంటరిగా ప్రయాణం చేయాలంటే భయపడిపోతుంటారు. వర్షం అంటే భయం, ఒంటరితనం అంటే భయం, ఉరుములంటే భయం. అలాగే ఆర్థిక పరిస్థితులలో బ్యాలెన్స్ తప్పినప్పుడు జీవితం ఏమైపోతుందో అనే భయం, భవిష్యత్తును గురించిన భయం. ఇంకొంతమంది కాలేజీలలో, స్కూళ్ళలో, పనిచేసే చోట్ల లైంగిక వేధింపులకు గురవుతున్నప్పుడు ఎంతో భయపడి వణికిపోతుంటారు. అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మీరు భయపడవద్దు. మోషే గతంలో భయపడ్డవాడే. ఐగుప్తుని చంపి భయపడి మిద్యాను దేశానికి పారిపోయినాడు. భయం మనిషిని పరుగెత్తలా చేస్తుంది, కలవరానికి గురి చేస్తుంది, ఒక చోట కుదురుగా ఉండనీయదండి. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకుడి, ఊరక నిలుచుండి చూడుడి. గుండెల్లో భయం ఉన్నప్పుడు కుదురుగా నిలబడి ఉండడం, ఊరికే నిలుచుండడం ఎవరికైనా అసాధ్యమే కదండి. అప్పుడు భయపడి పారిపోయినటువంటి మోషే ఇప్పుడు ధైర్యంగా నిలబడి ఇశ్రాయేలీయులను, తనతో కూడా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నారు. భయపడకుడి, ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇంత ధైర్యం మోషేకు ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఇశ్రాయేలీయులకు ముందు ముంచివేసే సముద్రం, వెనక హతం చేసే సైన్యం. ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా ఉంది ఇశ్రాయేలుల పరిస్థితి. అయితే మోషే వారిని ధైర్యపరుస్తున్నాడు. పిరికివాడుగా భయపడి పారిపోయిన మోషేకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటారు? ఏకాంతంగా దేవుని సన్నిధిలో అరణ్యంలో ప్రార్థించడం ద్వారా. ఏకాంతంగా దేవునితో గడిపేవారు ధైర్యంగా ఉంటారు. ఏకాంతంగా దేవునికి ప్రార్థించే కొద్దీ దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవదూతల ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని చూసినారు. బలవంతులు, భయంకరమైన తమ శత్రువుల శరీరాలు నీళ్ళ మీద తేలియాడడం వారు చూశారు. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి తాను వేదనకు గురేటువంటి ఒక సమస్య గురించి నాతో మాట్లాడుతుంది. అక్క,
నేను గతంలో ఒక వ్యక్తితో పాపం చేశాను. అయితే ఇప్పుడు దేవుని వాక్య వెలుగులో నా పాపంల గురించి నేను పశ్చాత్తాపడ్డాను. పాపం చేసే వ్యక్తితో కూడా నేను క్షమాపణ కోరుకున్నాను. ఆ పాపం జోలికి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. కానీ ఆ వ్యక్తి నన్ను నువ్వెట్లా భక్తి చేస్తావో నేను చూస్తాను అని ఒక బెదిరింపు మాటలు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడని ఆ సహోదరి చాలా భయపడి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయితో నేను చెప్పిన మాట ఏమిటంటే, భయపడవద్దు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవునితో ఏకాంతంగా నీ సమస్య గురించి కన్నీళ్లతో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేయి. ప్రభు తప్పకుండా నీకు జయమిస్తాడని. అలాగే మేము ప్రార్థన చేశాం. దేవుని బిడ్డలారా, 10 రోజుల్లో ఆ నీచుడు యాక్సిడెంట్లో చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎంత అద్భుతం అండి! దేవుని వాక్యంలో ఉంది కదండి, ఏమనుంది? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వేధించే ఏ సమస్య అయినా సరే, నిన్ను భయానికి గురి చేసే ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు తప్పకుండా విడుదల ఇచ్చేవాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, ధైర్యంగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థించి దైవిక శక్తిని మనం సంపాదించుకుని, ఇశ్రాయేలులు ఏ రీతిగా ఫరో బలం నుండి విడుదల పొందారో అలాగే మనం కూడా విడుదల పొందే విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవముగల దేవా, నీకు వందనాలు ప్రభువా. నా ప్రియమైన తండ్రి, ఏకాంతంగా ప్రార్థించడం ద్వారా నీ శక్తిని మాలో ప్రవహింపజేసి జయమిచ్చే దేవుడవు ప్రభువా. అయా, ఎంత గొప్ప దేవుడవు, ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. భయపడకుడి, ఊరక నిలుచుండి చూడుడి. ఓ నా తండ్రి, గుండెల్లో మనిషికి ఎన్నో భయాలు, కొన్ని చెప్పుకునే భయాలు, కొన్ని చెప్పుకోలేని భయాలు ఎంతోమంది అనుభవిస్తుంటారు నాయన. అలాంటి బిడ్డలకు ఈ ఉదయకాలము మీరు జయమివ్వండి తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. ఇశ్రాయేలులకు మీరు తోడుగా ఉండి ఫరో బలం నుంచి, బానిసత్వం నుంచి అద్భుతంగా విడిపించిన దేవుడు నాయన. ముందు ముంచి వేసే సముద్రం ఉంది, వెనక హతం చేసే సైన్యం ఉంది. అయినప్పటికీ కూడా వారిని ధైర్యపరిచి అద్భుతంగా విడిపించిన దేవుడు తండ్రి. అయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. మా జీవితాల్లో కొన్ని సందర్భంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా కొన్ని సందర్భాల్లో నాయన మరి బిడ్డలు అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే జయమిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, కరుణించే దేవుడు నాయన. అయ్యా, మోసే వారిని ధైర్యపరుస్తున్నాడు. నీ వాగ్దానాలు, నీ మాట మాకు ధైర్యం ఇస్తుంది నాయన. దయచేసి తండ్రి మీరు కరుణించండి. ఆర్థిక పరిస్థితులలో బ్యాలెన్స్ కోల్పోయి అప్పు సమస్యలతో మునిగిపోయి భయపడుతున్నటువంటి వారికి విడుదల దయచేయండి. చీకటి అంటే భయం ఉన్న వారికి విడిపించండి. వర్షం అంటే భయం ఉన్న వారికి విడిపించండి. బస్సు ప్రయాణాలంటే భయం ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. కాలేజీల్లో, స్కూల్లో, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో భయపడి వేదనలకు గురవుతున్న వారిని విడిపించండి ప్రభువా. మీ వాగ్దానమే నాయన మమ్మల్ని ధైర్యపరిచేది. అవునా తండ్రి, ఏకాంతంగా మీతో గడిపినప్పుడు మీ పరిశుద్ధమైన అద్భుతమైనటువంటి కంచె మాకిస్తారు. ఏకాంతంగా మీతో గడిపేటప్పుడు అద్భుతకరమైనటువంటి శక్తి మాలోనికి పంపిస్తారు. దయచేసి తండ్రి, ధైర్యం అనేది గొప్ప వరమై ఉన్నది ప్రభువా. మీరు మాతో ఉండగా మేము దేనికి భయపడలేము నాయన. అయ్యా, మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి మాటను పట్టుకుని ఈ సన్నిధిలో ప్రార్థించి ఎదుగో నేను వేడుకుంటున్నామయ్యా. ఐగుప్తు ఇశ్రాయేలులకు తండ్రి ఫరో బలం నుంచి విడిపించినట్లు మా బిడ్డలందరినీ, మా ప్రియులందరినీ విడిపించండి, సహాయం చేయండి. మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని మీ స్నేహితులకు, బంధువులకు, పరిచయస్తులకు షేర్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే పత్రికలు మనమే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, సువార్తను వ్యాపింపచేయండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటున్నారు. కాబట్టి తప్పకుండా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని వాక్యం విని ఆశీర్వదించబడే విధంగా తప్పకుండా మీ వంతు మీరు పని చేయండి. దేవుని పనిలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.